అమలులో చిత్తశుద్ధి లేనప్పుడు ఎంతటి చట్టమైనా నీరుగారిపోతుంది. రాష్ట్రంలో సమాచార హక్కు అమలు పరిస్థితి ఇదే. శిక్షణ కోసం లక్షలు పోసిన చాలా మంది సమాచార అధికారులకు చట్టంలో 2-3 సెక్షన్లు కూడా తెలియవు. సమాచారం అడిగితే లేదు పొమ్మనే సమాధానాలు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితి మారాలి. సహాస్త్రానికి పదును పెట్టే కార్యక్రమాలు కావాలి. సమాచార హక్కు చట్టం అందుబాటులోకి వచ్చి 7 ఏళ్లు పూర్తయినా ఆ చట్టం గురించి రాష్ట్రంలో కోట్ల మందికి తెలీదు. కారణం అమలు విషయంలో చిత్తశుద్ధి లోపించటమే. రాష్ట్రంలో చాలా మంది సమాచార అధికారులకు చట్టం మీద కనీస అవగాహన లేదు. దరఖాస్తుదారుల్ని అడ్డంగా తిప్పిపంపుతున్నారు. సమాచారం అడిగిన వారి సమయాన్ని వృధా చేస్తున్నారు. చట్టం మూసెత్తకుండా చేస్తున్నారు. సమాచార హక్కు ఉద్దేశాన్ని నిలువునా పాతరేస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా ఇదే పరిస్థితి. కొర్రీలు, సమాచార నిరాకరణలతోనే హక్కు అణగారిపోతోంది. అడగ్గానే సమాచారం అందించే అధికారులు అత్యంత అరుదు. రహస్యాలకు అనువైన చట్టాల్ని పక్కాగా అమలు చేసే అధికారులు సగ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదనేది ఉద్యమకారుల ప్రశ్న. పిఏఓలు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లోను ప్రతి 120 రోజులకి మొత్తం డీటెయిల్స్ అన్ని పెట్టాలండి. ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఏంటి, వాళ్ళకి ఎంత జీతాలు ఇస్తారు, ఏ స్కీమ్స్ అమలు పరిచారు, ఆ స్కీమ్స్ ఏ డెసిషన్స్ వల్ల ఆ స్కీమ్స్ జరపాల్సి వచ్చింది, అన్ని వాళ్ళ వెబ్సైట్ లో పెట్టాలండి. కానీ మీరు చాలా వెబ్సైట్లు చూస్తే ప్రభుత్వ వెబ్సైట్లు 2007 నుంచి వాటిని మార్చలేదండి. వాళ్లే వాళ్ళ వివరాలు కరెక్ట్ గా ప్రతి టైం టు టైం ప్రతి 120 రోజులకి పిఏఓలు వెల్లడిస్తే కనుక ఇన్ని ఆర్టీఎల్ వేయాల్సిన అవసరం ఉండదండి. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. చట్టం అమలు కోసం ప్రాథమిక స్థాయిలో ప్రధాన పాత్ర పోషించే ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, సుపరిపాలనా కేంద్రం సహాయంతో నిపుణులతో తరగతులు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,70,000 మంది ప్రజా సమాచార అధికారులుండగా సుమారు 50 లక్షలు ఖర్చు చేసి ఇప్పటి వరకు 61,000 మందికి అవగాహన తరగతులు నిర్వహించారు. అయినా క్షేత్రస్థాయిలో ఫలితం శూన్యం. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనే వాళ్ళు సమాచారం ఇవ్వకపోతే ఇది ఇవ్వబడదు అని చెప్పి రాసి పంపించేస్తున్నారు. అది సెక్షన్ 8 ప్రకారం ఎందుకు ఇవ్వబడదో రాయాలి. అసలు సిఏసి రూల్ చేసింది, ఎందుకు ఇవ్వబడట్లేదు, సెక్షన్ 8 లో ఏ కారణం వల్ల ఆ సమాచారం ఇవ్వబడడం లేదో రాయాలి. కాకపోతే వీళ్ళు జస్ట్ సింపుల్ గా ఈ సమాచారం మీకు ఇవ్వబడదు, ఎందుకో మాకు తెలియదు. వాళ్ళకి అవగాహన లేకే కదా సెక్షన్ గురించి, ఏ సెక్షన్ వల్ల ఇవ్వబడట్లేదు తెలియడానికి. సహా ఉద్యమకారులకు తెలిసినంతగా కూడా అధికారులకు చట్టం గురించి తెలియడం లేదు. ఒక్క సెక్షన్ పైన అవగాహన లేదు. పైగా లేనిపోని సెక్షన్ల పేరు చెప్పి సమాచారం నిరాకరిస్తున్నారు. సమాచార కమిషన్లో విచారణకు హాజరవుతున్న సమాచార అధికారుల్లో చాలా మంది తమకు చట్టం గురించి తెలియదని నిస్సంకోచంగా చెప్తున్నారు. తెలియకపోవడం వల్లే తప్పులు చేశామని అంగీకరిస్తున్నారు. అతి సులభంగా 31 సెక్షన్లతో ఉన్న సమాచార హక్కు చట్టంపై ప్రత్యేకంగా అవగాహన తరగతులు నిర్వహించినా అధికారుల్లో అవగాహన కొరవటం దేనికి సంకేతం? చట్టం అమలు పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఉన్నా అజమాయిషీ మరచింది. సమీక్షలు అటకెక్కాయి. ఈ పరిస్థితులన్నీ ప్రజా సమాచార అధికారులకు కలిసి వచ్చాయి. ఇన్నాళ్లు వారిని ప్రశ్నించేవారే లేరు. ఇప్పటికైనా వారి మొద్దు నిద్ర వదిల్చే కార్యక్రమాలు జరగాలి. సమున్నత లక్ష్యాలతో ప్రజలకిచ్చిన సమాచార హక్కు చట్టం లక్ష్యం నెరవేరాలంటే ముందు క్షేత్రస్థాయి అధికారుల్లో చిత్తశుద్ధి పెరగాలి, పెరిగేలా చేయాలి. లేదంటే చట్టం స్ఫూర్తికే విఘాతం కలుగుతుంది. సమాచార హక్కుపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని ఈనాడు ఈటీవీ సంకల్పించింది. సహా చట్టం సమగ్ర వివరాలతో పుస్తకాన్ని 5 రూపాయలకే అందజేస్తోంది. ఈ పుస్తకాలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈనాడు కార్యాలయాల్లో లభిస్తాయి. ఈ సంచికపై మీ అభిప్రాయాలు, సూచనలను mundadugu@etv.co.in కి పంపించవచ్చు. ముందడుగు సంచికను ETV2 ముందడుగుని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. పునఃప్రసారం సోమవారం ఉదయం 9:30 గంటలకు చూడవచ్చు. మళ్లీ వచ్చే శనివారం 5:30 గంటలకు ముందడుగు సంచికలో కలుసుకుందాం. మరికొన్ని క్షణాల్లో ఘంటారావం ప్రసారం. నమస్కారం.